బాబు రెడీ గారు స్టార్ట్ ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. రండి కలిసి పోరాడదాం. యువత వచ్చేసాడు రాడు. రేపు కేబినెట్ మీటింగ్ లో ప్రత్యేక హోదా కన్సిడర్ చేయమని నేను కోర్టులో ఆంధ్రప్రదేశ్ లో ఆర్డర్ తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలని నేను తెచ్చిన ఆర్డర్ కూడా మద్దతు ఇవ్వడం లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? ఇంకొక 1 year ఆగండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చాడు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. చాలా గొప్ప పని చేశావు. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? నాకు తెలీదమ్మా. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు వచ్చిండే సైంటిస్టు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఎవడు కలడమే లేదు పాపం. అదాని అంబానీలు, మెగా కృష్ణరెడ్డిలు తప్ప. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంత కాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఈ దోపిడీదారులు కావాలి, ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి. 700 కంపెనీలు తీసుకొచ్చా, రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. రండి కలిసి పోరాడదాం. యువతి యువకులారా రండి. 7569441275. నాకు అర్థం కాలేదు సార్. గ్రూపులు పెట్టండి. పార్వతీపురం, కొత్తగూడెం, తణుకు గ్రూపు పేరు, మీ నియోజకవర్గం, మీ విలేజ్ పేరు. ఎందుకు? మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం, అప్పులు తీర్చడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నీ చేసే సత్తా మనకే ఉంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. రోజు తిట్టేవారు వైఎస్ఆర్సీపీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రోజు జగన్ తిట్టేవారు, ఇంకో పనే లేదు. డాక్టర్ పాల్ ఆర్డర్ తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, అప్పులు తీరుతాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఈ చేతకాని దద్దమ్మలకి మరలా జైలు కొట్టకుండా ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళని నిలబెట్టి నిలదీసి అడగండి. ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ప్రతి ఒక్కరు తొందర లేదు. ఇంకొక 5-10 లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెల్లిగా తీర్చుదాం. అన్నీ తెలుసుండి ప్రజల్ని మోసం చేశారే, అబద్ధాలు ఆడారే. దేవుడు మీరు పాపనాశంలో 100 సార్లు మునిగినా మిమ్మల్ని క్షమించి స్వర్గం పంపుతాడా?
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రెడీగా ఉండండి రా. ప్రతి గ్రామంలో చదువుకున్న వారందరూ, నిరుద్యోగులందరూ, రైతులందరూ, మహిళలందరూ అర్థం చేసుకున్నారు. ఒక్క కేఏ పాల్ తప్ప ఇప్పుడున్న 7 పార్టీలు దరిద్రం, మోసం, అబద్ధం. పాలు రావాలి, పాలన మారాలి. అది అవదమ్మా. నేనున్నాను కదా, ఎవ్వరికి అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి. పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు, తలకు నొప్పై కూర్చున్నాడు. జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జై అంబు నిశ్చయ అంబు, రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగు. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు. నమస్కారం. చేసుకో. కుంభమేళ సందర్భంగా పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. వచ్చిందండి వయ్యారి. ఏం రోజక్క కుంభమేళకు పోయినవంట 17 మంది మే వృద్ధాగా చచ్చిపోయినారంటనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ మాట వినంగానే షాక్ వచ్చేసింది మే, నోటు కూడా మాట కూడా రాలా నాకు. ప్రపంచంలోనే దరిద్రమైనటువంటి ఐరన్ లైక్ ఇక్కడ ఉంది. డైమండ్ రాణి అంటారు, లేదా ఇంకొకళ్ళు అంటారు పేర్లు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇప్పటి వరకు కుంభమేళకు పోయిన వాళ్ళందరూ ఇప్పటికే చేమ గోడ చిన్న హ్యాండ్ జరగలేదంట. నువ్వు అట్టు అడుగు పెట్టినవా లేదు? కుంభమేళకు వచ్చాను అన్నారు, దెబ్బకి అక్కడ నా పాపం చాలా పరిస్థితి, తొక్కిసలాట జరగడం పరిస్థితి. నేను ఐరన్ లెగ్ ఉన్న ఎదవలందరికీ ఈ రోజు తెలిసిందా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. వరల్డ్ కప్ మనదే అన్నారు, వరల్డ్ కప్ పోయింది. మా జగన్ తిరుగున్నది అన్నారు, 151 నుంచి కోడితే 11కి వచ్చింది. మేము 11 సీట్లకు వచ్చాం. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము ఊరుకో. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కేసీఆర్ సీఎం అన్నారు, ఆయన ఓడిపోవడమే కాదు, ఆయన పాపం ఆయన హెల్త్ పరిస్థితి కూడా ఏదో అయిపోయింది. కేసీఆర్ గారు దేవునికి క్లోజ్గా ఉన్నారు. దేవుడు పైనే భారం వేశాం. సో డెవిల్ ఇస్ బ్యాక్, మీ సంగతి తేల్చేస్తాం. మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందరినీ గౌరవించాం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి, లోకేష్ ఒక పప్పు సుద్ద, ఒక సుంట, అంత వేస్ట్ ఫెలోని నేను చూడలేదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. రోజా ఎమ్మెల్యే అనుకుంటుందా? ఆ డాన్సులు ఏంటి అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మొదలు పెట్టు. చెప్పవా? ఏంటి వినయ్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. తెలుగుదేశం వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ నన్ను అడగద్దండి. ఎందుకు? నేను ఆర్టిస్ట్ని. ఇప్పుడు ఆర్టిస్ట్ గా నువ్వు ఎందుకు డాన్స్ చేసావు? అయ్యా నీకన్నా పంది కూడా బాగా డాన్స్ చేస్తుంది. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. నేను అవినీతి చేయాలి అంటే నాకు చేత కాదు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. నేను అవినీతి చేయాలి అంటే
నాకు చేత కాదు. అంటే సార్ దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూడగానే అంటారు, ఏంటది? దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు అన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.